2025 టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారతదేశం నుండి ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? పూర్ణిమాదేవి బర్మన్. ఏమిది? అస్సాం రాష్ట్రం. టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ పూర్ణిమాదేవి బర్మన్. మరో 12 మంది ప్రపంచ గౌరవనీయుల జాబితాలో చేరారు. పూర్ణిమాదేవి బర్మన్ పక్షుల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించారు. భారత సైన్యం జల్ థల్ రక్ష 2025 అనే సైనిక విన్యాసాలను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? గుజరాత్. జల్ థల్ రక్ష 2025 అనే సైనిక విన్యాసాన్ని భారత సైన్యం గుజరాత్లోని బెట్ ద్వారకాలో నిర్వహించింది. జిల్లా పరిపాలన, అటవీ శాఖ, మ్యారిటైమ్ బోర్డు మరియు ఎన్ఎస్జి ఈ విన్యాసాన్ని పర్యవేక్షించాయి. రక్షణ దళాలు, పారామిలిటరీ యూనిట్లు మరియు జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ విన్యాసం యొక్క లక్ష్యం. ఇది ఉగ్రవాద దాడులు లేదా యుద్ధ పరిస్థితులకు పోరాట సంసిద్ధతపై దృష్టిని సారించింది. గంగా నదిలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రవేశించకుండా నిరోధించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం జల్ కలష్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభ్ సందర్భంగా ప్రయాగరాజ్లో జల్ కలష్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. పర్యావరణ హానిని నివారించడానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను సేకరించి రీసైకిల్ చేయడం దీని యొక్క లక్ష్యం. హెచ్సిఎల్ ఫౌండేషన్ సహకారంతో డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ 20 రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. మజోరానా 1 అనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ ప్రారంభించింది? మైక్రోసాఫ్ట్. క్వాంటమ్ కంప్యూటింగ్లో స్థిరత్వం, వేగం మరియు ఆచరణాత్మకతను మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్ తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ అయినటువంటి మజోరానా 1ని ఆవిష్కరించింది. దీనిని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసింది. దీనిని అమెరికాలోని డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నుండి ధృవీకరణ లభించింది. ఇటీవల ఏ దేశం ఒపిక్ సంస్థలో చేరింది? బ్రెజిల్. ఇటీవల బ్రెజిల్ ఒపిక్ కూటమిలో చేరింది. ఇది ప్రపంచ మార్కెట్ స్థిరత్వం కోసం ముడి చమురు ఉత్పత్తి స్థాయిలను నిర్ణయించడానికి క్రమం తప్పకుండా సమావేశమయ్యే 22 చమురు ఎగుమతి దేశాలను కలిగి ఉంటుంది. మార్కెట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, ముడి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల వన్ మ్యాన్ ఆఫీస్ ఆన్లైన్ సేవను ఎవరు ప్రారంభించారు? ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలెన్స్ రిపోర్టును ఏ సంస్థ ప్రచురించింది? విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, సిడిఆర్ఐ అనగా కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. విపత్తు సంసిద్ధతను అంచనా వేస్తూ కూటమి ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా సిడిఆర్ఐ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియన్స్ నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ మోడల్ అండ్ రెసిలెన్స్ ఇండెక్స్ జిఐఆర్ఐ రవాణా, శక్తి, టెలికాం, నీరు మరియు ఆరోగ్యం వంటి కీలక రంగాలకు ఆర్థిక ప్రమాద డేటాను అందిస్తుంది. జోగిఘోప ఇన్లాండ్ వాటర్వేస్ టెర్మినల్ ఏ నదిపై ఉంది? బ్రహ్మపుత్ర నదిపై, అస్సాం రాష్ట్రంలో. అస్సాంలోని జోగిఘోపాలో బ్రహ్మపుత్ర నదిపై ఇన్లాండ్ వాటర్వేస్ టెర్మినల్ ప్రారంభించబడింది. ఇది కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు భూటాన్ మరియు
ఇటీవల ఏ దేశం బీఓబీపీ-ఐజీఓ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది? భారతదేశం. బీఓబీపీ అనగా బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఫిబ్రవరి 21, 2025న మాల్దీవుల మాలేలో జరిగినటువంటి 13వ పాలక మండలి సమావేశంలో భారతదేశం అధికారికంగా బంగాళాఖాత అంతర్ప్రభుత్వ సంస్థ అయినటువంటి బీఓబీపీ-ఐజీఓ అధ్యక్షత పదవిని చేపట్టింది. ఈ సంస్థ బంగాళాఖాత ప్రాంతంలో ప్రాంతీయ సహకారం మరియు స్థిరమైన అభివృద్ధిని నొక్కి చెబుతుంది. భారతదేశం బంగ్లాదేశ్ నుండి నాయకత్వాన్ని తీసుకుంది. 34వ ఐటీటీఎఫ్ ఏటీటీయూ ఆసియా కప్పు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? చైనా. గ్రీన్ షిప్పింగ్ కాన్క్లేవ్ 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన 11,000 పరుగులు చేసినటువంటి రెండవ ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ. వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్తో జరిగినటువంటి భారత తొలి మ్యాచ్లో అతను ఈ మైలురాయిని సాధించాడు. రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించాడు. 222 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించినటువంటి విరాట్ కోహ్లీ కంటే కొంచెం వెనకబడి ఉన్నాడు. భారత ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారుడు అయినటువంటి వి అనంత్ నాగేశ్వరన్ పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 2 సంవత్సరాలు. భారత ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారుడైనటువంటి వి హనుమంత్ నాగేశ్వరన్ పదవీ కాలాన్ని 2 సంవత్సరాలు అనగా మార్చి 31, 2027 వరకు పొడిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది మరియు ఫిబ్రవరి 20, 2025న అధికారిక ఉత్తర్వు జారీ చేయబడింది. బీమా చట్టం 1938ని సమీక్షించడానికి భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ అయినటువంటి IRDAI ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటి? దినేష్ కారా కమిటీ. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI 1938 నాటి బీమా చట్టాన్ని సమీక్షించి నవీకరించడానికి మాజీ SBI చైర్మన్ అయినటువంటి దినేష్ కారా నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి దినేష్ కారా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీమా రంగంలో 100% FDA యొక్క సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం భవంతర్ బార్పా యోజనను ప్రారంభించింది? హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ధరల హెచ్చుతగ్గుల నుండి బంగాళాదుంప రైతులను రక్షించడానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని భవంతర్ బార్పా యోజన ప్రయోజనాలను ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి ఈ పథకం కింద రైతులకు 44.34 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. మార్కెట్ ధరలు తగ్గడం వల్ల ఆర్థిక నష్టాల నుండి ఈ పథకం రైతులను రక్షిస్తుంది. తగ్గుతున్న మార్కెట్ ధరల కారణంగా రైతులను ఆర్థిక నష్టాల నుండి రక్షించడానికి హర్యానా ప్రభుత్వం ఈ భవంతర్ బార్పా యోజనను ప్రారంభించింది. దులారీ కన్య పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దులారీ కన్య పథకాన్ని పునరుద్ధరించడానికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆడపిల్లల సంస్థాగత జననాలకు ఫిక్స్డ్ డిపాజిట్ 20,000 నుండి 30,000కు పెంచింది. ఈ పథకాన్ని కుటుంబ సంక్షేమ డైరెక్టరేటు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నది. ఇది లింగ ప్రాధాన్యతను అంతం చేయడం,
సంస్థాగత డెలివరీని ప్రోత్సహించడం, పిల్లల నిరోధకత శక్తిని నిర్ధారించడం, బాల్య వివాహాలను నిరోధించడం మరియు బాలికలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మణికరణ్ తీర్థయాత్ర స్థలం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. వేడి నీటి స్నానాల సౌకర్యం కోసం మణికరణ్ నుండి కసోలుకు నీటిని బదిలీ చేయాలనే ప్రతిపాదన స్థానిక వ్యతిరేకతను రేకెత్తించింది. మణికరణ్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం. దాని వేడినీటి బుగ్గలు మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది పార్వతి నది వెంబడి పార్వతి లోయలో 1829 మీటర్ల ఎత్తులో ఉంది. మణికరణ్ హిందువులు మరియు సిక్కులకు ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం. శివాలయం, మణికరణ్ సాహిబ్ గురుద్వారా మరియు రామాలయం ఉన్నాయి. ఫిబ్రవరి 2025లో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. మరాఠీకి ఇటీవల ప్రభుత్వం శాస్త్రీయ భాషా హోదాను మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరుగుతుంది. ఇందులో ప్యానల్ చర్చలు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఇంటరాక్టివ్ సెషన్లు కూడా ఉంటాయి. ఇది భాషా పరిరక్షణ, అనువాదం మరియు సాహిత్యంపై డిజిటలైజేషన్ ప్రభావాన్ని అన్వేషిస్తుంది. ఆసియా ఎకనామిక్ డైలాగ్ యొక్క 6వ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చేటటువంటి నగరం ఏది? పూణే, మహారాష్ట్ర. ఆసియా ఎకనామిక్ డైలాగ్ అనేది ఒక అంతర్జాతీయ భౌగోళిక ఆర్థిక సమావేశం. దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు పూణే ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహిస్తున్నాయి. 6వ ఎడిషన్ ఫిబ్రవరి 20 నుండి 22 వరకు పూణేలో జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి విచ్ఛిన్న యుగంలో ఆర్థిక స్థితిస్థాపకత మరియు పునర్జీవం. పారంబికులం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ.